దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం లక్కీ భాస్కర్ అక్టోబర్ 31, 2024లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల మెప్పు పొంది బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ దుల్కర్ సల్మాన్ కెరియర్లోనే అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే తాజాగా ఈ చిత్రం మరో చర్చ సృష్టించింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ లో లక్కీ భాస్కర్ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో నెట్ఫ్లిక్స్ లో వరుసగా 13 వారాల పాటు ట్రెండ్ అయిన మొదటి దక్షిణ భారతీయ చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది. మొదటి వారంలో ఏకంగా 15 దేశాలలో నెట్ఫ్లిక్స్ యొక్క టాప్ 10 లో మొదటి స్థానాన్ని పొందింది. అలాగే 17.8 బిలియన్ నిమిషాల వీక్షణలతో 2 వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచింది. ఇక ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో వరుసగా 13 వారాల పాటు ట్రెండ్ అయిన తొలి సౌత్ ఇండియన్ సినిమాగా నిలిచింది. కట్టిపడేసే కథా కథనాలు, నటీనటుల అద్భుత నటన, సాంకేతిక నిపుణుల పనితీరు ఇలా అన్నీ తోడై లక్కీ భాస్కర్ ను గొప్ప చిత్రంగా నిలిపాయి. అందుకే అప్పుడు థియేటర్లలో, ఇప్పుడు ఓటీటీలో ఈ స్థాయి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం యొక్క వైవిధ్యమైన కథాంశం భాషతో సంబంధం లేకుండా అందరి మన్ననలను పొందుతోంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం కథకి ప్రాణం పోసింది. ఇక భాస్కర్ పాత్రలో ఒదిగిపోయిన దుల్కర్ సల్మాన్ తన అత్యుత్తమ నటనతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. అలాగే చిత్రాన్ని ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేలా రాశారు. నెట్ఫ్లిక్స్ లో లక్కీ భాస్కర్ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది.